అయ్యప్ప స్వామి శివుడు మరియు విష్ణువుకి జన్మించాడు అని మీకు తెలుసా? భస్మాసురుడు అనే రాక్షసుడు ఒంటి కాలు మీద శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చి ఏం వరం కావాలో కోరుకో అనగా, నేను ఎవరి తల మీద అయినా నా చెయ్యి పెడితే వాళ్ళు ఆ క్షణమే భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడు. సరే నీ కర్మ అనుకుని తదాస్తు అని అంటాడు. ఆ వరం రాగానే అహంకారంతో, ఓ పరమేశ్వర, నువ్వు ఇప్పుడు కూడా నాకు వరం ఇచ్చావో లేదో నాకు ఎలా తెలుస్తుంది? అందుకే ముందుగా నీ తలపైనే నేను చెయ్యి పెడతాను అని శివుడి వైపు పరిగెత్తి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విష్ణువు ఇదంతా చూసి అందమైన మోహిని అవతారంలోకి మారి అక్కడికి వస్తాడు. ఓ సుందరాంగుడా, నిన్ను చూసి నేను ప్రేమలో పడిపోయాను అని సిగ్గుపడుతూ ఓర కళ్ళతో కన్ను కొడుతుంది. అంతే, ఆమెను చూసి ప్రేమలో పడిపోతాడు. మోహిని భస్మాసురుడి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ దగ్గర రమ్మని నాట్యం చేసి మెల్లగా ఆమె చెయ్యి తల మీద పెట్టుకుంటుంది. భస్మాసురుడు కూడా ఏమి ఆలోచించకుండా తల మీద చెయ్యి పెట్టుకుంటాడు. అంతే, వెంటనే అగ్ని జ్వాలలో భస్మం అయిపోతాడు. శివుడు మోహినిని చూసి ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోతాడు. వీళ్ళిద్దరి కలయికలో ఒక శ్వేత బిందువు విశ్వపిస్తుంది. ఆ బిందువులో నుండి అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి వీడియో చేశాము, ఇక్కడ క్లిక్ చేసి చూడండి.